నమస్తే, వెల్కమ్ టు జీవన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, పాఠశాలల్లో బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం. గోడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల, జలకళ తీసుకువచ్చామని మంత్రి హరీష్ రావు ఆనందం. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పెట్టుబడులు, వెనుకబడిన జిల్లాలకు పరిశ్రమలు విస్తరిస్తామన్న మంత్రి కేటీఆర్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి, పునర్విభజన చట్టం అమలు చేయాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతుంది అధ్యక్ష. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష. మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి అధ్యక్ష. విద్యా సంస్థల్లో బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలు మూసివేశాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది అధ్యక్ష. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి అధ్యక్ష. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సిద్దిపేట నియోజకవర్గం కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కోడవెల్లి వాగులోని గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. అంతకుముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పు చప్పులతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కోడవెల్లి వాగులోనికి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు తీరనున్నాయని ఆయన వెల్లడించారు. 2 నియోజకవర్గాల్లోని 11,000 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. సాగునీరు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడాలని తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ వేదికపై రావాలని, అలాగే జిల్లా లోకల్ సర్పంచ్ గారు కూడా వేదికపై రావాలని ధన్యవాదాలు తెలియజేస్తూ అది మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు, మరి ఈనాటి మన ముఖ్య అతిథి
మరి ఈరోజు ఇన్ని కాలువలు బ్రహ్మాండంగా మరి తవ్వించుకొని మరి అలా సిద్దిపేట జిల్లా సస్యశ్యామలం చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్ల మరి ఇవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత మన హరీష్ అన్న గారిది. వారికి మన అందరి తరఫున శుభాభివందనాలు తెలుపుతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారికి, మన ఎంపీ గారు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారికి, మన ఈఎన్సి ముఖ్యంగా ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కష్టపడి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల్లో గాని కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ లో కూడా అద్భుతంగా కృషి చేసినటువంటి మన ఇంజనీరింగ్ చీఫ్ హరేరామ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ గారు, పెద్దలు ఎలక్షన్ అన్న గారు, పెద్దలు భూమన్న గారు, మన గడ ప్రత్యేక అధికారి భూమిరెడ్డి గారు, బక్కి వెంకన్న గారు, మన ఎంపీటీసీ గారు, వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, మా రవీంద్రరావు గారు, ముఖ్యంగా మా రైతులు. ఇవాళ మీ కళ్ళల్లో 1000 ఓట్ల బలుపు వేస్తే ఎంత వెలుతురు వస్తుందో అంత వెలుతురులో తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 6 సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 2,13,431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. సంవత్సరాలలో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదాలు పొందాయి. అందులో 11,954 పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యక్రమాలను ప్రారంభించాయి. బి ప్రశ్నకు సమాధానం, టీఎస్ ఐపాస్ కింద 2,13,431 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం అయింది. అందులో 97,405 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఇప్పటికే ఏర్పడి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. సి ప్రశ్నకు సమాధానం, ప్రత్యక్షంగా పరోక్షంగా 15,52,677 మంది వ్యక్తులకు ఉపాధి కలుగుతుందని అంచనా వేయడమైంది. ఇప్పటి వరకు 7,67,729 మంది ఉపాధి సామర్థ్యంతో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. డి ప్రశ్నకు సమాధానం, అనుబంధాన్ని అనెక్జర్ని సభా సమక్షంలో ఉంచడమైంది. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 కూలీలు చనిపోగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వూరు నుండి విడవలూరు చేపల వేటకు వెళ్లేందుకు దువ్వూరు వద్ద రోడ్డుపై మినీ లారీ వాహనం ఎక్కుతున్నారు కూలీలు. ఈలోపు అతివేగంగా వచ్చిన పాల వాహనం కూలీలపై దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే 4 కూలీలు చనిపోయారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 4ని బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల వ్యానులో ఇరుక్కుపోయిన వ్యాన్ డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీశారు. బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 5:50 సమయంలో దువ్వూరు నుంచి విడలూరుకి చేపలు పడటానికి వెళ్తున్నటువంటి దువ్వూరుకి చెందినటువంటి కూలీలు ఈ యొక్క నేషనల్ హైవే పక్కన మార్జిన్లో ఉండి క్యూ లైన్లో వాళ్ళ దోస్తు వెహికల్లో ఎక్కుతూ ఉంటే వెనక నుంచి వస్తున్నటువంటి మిల్క్ వ్యాను అతివేగంగా వచ్చి ఆ క్యూ లైన్లో బండి ఎక్కుతున్న వాళ్ళని గుద్దడం జరిగింది. వెనక వైపు నుంచి దాని యొక్క స్పీడ్కి అక్కడ ఎవరినైతే గుద్దారో వాళ్ళంతా కూడా స్పాట్లో 3 చనిపోయినారు. బాగా ఇంజరీస్ అయినటువంటి 5ని గుచ్చికి షిఫ్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇంకో అతను కూడా చనిపోయినారు. ఇప్పటికి 4 చనిపోయినారు. ఒక అతనికి కాలు బాగా నుజ్జు అయితే అతన్ని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎందుకు అంత అతను స్పీడ్గా వచ్చినాడు, నిద్రపోయాడా లేకపోతే ఏమైనా డ్రింక్ చేస్తున్నాడా అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ డ్రైవర్కి కూడా బాగా దెబ్బలు ఇరుక్కుపోయినాడు. అతను మాట్లాడే స్థితిలో ఉన్నాడు. అతను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఎవరిని ఉంటే విచారించి ఫైనల్ చేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు వీక్షించేందుకు వీలుగా జడ్పీ స్కూల్ గ్రౌండ్ లో కళ్యాణం నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, పలువురు భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి 7 ఏళ్లైనా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదన్నారు. దీనికి గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని అన్నారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. When the world is going through difficult times, and we have seen economies also crash, but she has shown lot of grit and she led with a lot of exemplary leadership during this pandemic period. So we are really thankful to you, ma'am. And we should also appreciate that to combat the recession, she has shown, she has struck a fine balance between fiscal caution and government spending. But even before, during the lockdown, our country was going through difficult times. This is evident from the fact that the economic growth was down to 4.19% and the tax revenues for our country were down by 3.69% compared to the previous year before the lockdown. So it is, we request the central government, so states are also going through equally difficult times. In the true spirit of cooperative federalism, we request the government to help the states also, because it is it's effort of both the center and the state, so to put the country back on track. So before I go to my observations in the budget, I would like to talk about the issues of my state. Especially Polavaram is a very, very important project for our state, and our state is heavily dependent on the completion of a Polavaram project. We request the government to approve the revised cost estimate at an earlier date. We are thankful for the commitment given by the Honorable Finance Minister and Water Resource Minister. They have given an oral commitment also. We are grateful to you, ma'am, for that. But anything without the cabinet approving it, it will not be fruitful. So it is, the Polavaram project is going on a very brisk phase right now, and Polavaram project is slated to be completed next year. So we request the government to act fast on this and approve the revised cost estimate. And coming to the other issue of medical colleges, so post bifurcation, we don't have tier 1 cities in Andhra Pradesh apart from Visakhapatnam. So not much private people are coming forward to set up super specialty hospitals. So our Chief Minister has come forward to construct 16 new medical colleges and super specialty hospitals. So we request the central government to help us out, because when there's no private people coming in,
there's only option is a public sector investment in that. So even if you see pro rata compared to the other states, the number of medical colleges in Andhra Pradesh is ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి వెల్లడైంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలు కాదంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. Of Telangana and Andhra Pradesh have been looking forward for this answer, sir, and all they see is a lack of interest or lack of knowledge or both, which seems to be true in this case looking at the answer, sir. अपना प्रश्न पूछिए. The question that I have asked, sir, is how much is the implementation of the act, and also the reasons for non-fulfillment of assurances, and what is the proposed deadline. And the answer, sir, I would like to put it on record also. It says large number of provisions of AP Organization Act have been implemented. Sir, my question still remains the same, sir. It has not been answered. We are not satisfied. I would like to know from the minister, sir, is he willing to publish a white paper on this so that people of Andhra Pradesh and Telangana know the exact implementation, because it mentions there are 10 years, sir, but 8 years of it has already been completed. माननीय मंत्री जी. महोदय, उत्तर बहुत ही स्पष्ट रूप से रखा जा चुका है. आंध्र प्रदेश पुनर्गठन के बाद आंध्र प्रदेश और तेलंगाना के बीच कुछ ऐसे द्विपक्षीय मुद्दे हैं जिनको राज्यों को आपस में सौहार्द के वातावरण में सुलझाना है. इसमें दोनों राज्यों को कई बार गृह मंत्रालय ने बैठकें कर दोनों के प्रतिनिधियों के साथ कई बार निर्देश भी दिए हैं, सुझाव भी दिए हैं. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ రామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంపై ప్రశ్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జగడాలు ఉన్నట్లు మంత్రి చెబుతున్నారని, కానీ అలాంటి సమస్య ఉంటే చెప్పండి, తాము పరిష్కరిస్తామన్నారు. పెండింగ్ అంశాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని, ఇది ఆంధ్రాకు లింకు లేని అంశమని ఎంపీ నామా డిమాండ్ చేశారు. फाइनेंस बिल 2021 जब ये फाइनेंस बिल इंट्रोड्यूस करने का टाइम में ऑलमोस्ट नाउ अभी कोविड का मिडिल में है. अभी हम लोग लास्ट ईयर का जब फाइनेंस बिल इंट्रोड्यूस किया था उस टाइम में कोरोना स्टार्टिंग था. अभी पिछले एक साल से ये कोविड का वजह से नॉट ओनली एंटायर कंट्री, पूरा स्टेट्स का साथ साथ जो है ना पूरा इवन विश्व में भी कोविड का वजह से काफ़ी कुछ इफेक्ट किया. उस टाइम में जब बजट ये फाइनेंस बिल जब आया था उस टाइम में एंटायर कंट्री मेनली जो है ना स्टेट गवर्नमेंट्स ये सोचा है, लोग ये सोचा था इस दफ़ा जो है हमारा फाइनेंस मिनिस्टर हम लोग को क्या क्या देगा और पूरा कंट्री को ये जो पेंडेमिक का वजह से, कोविड का वजह से जो इफेक्ट कर रहा है उसको कैसा सपोर्ट करेगा बोल के एवरीबडीज वेट किया था. अगर उसमें हम अगर ये बिल का मेनली डायरेक्ट टैक्स में अगर जब आए तो डायरेक्ट टैक्स के लिए मैडम ने, ऑनरेबल फाइनेंस मिनिस्टर ने उसमें जब मेंशन करने के टाइम में जो भी 5 लाख इनकम का वो लोग सब जो है वो लोग सब जीरो टैक्स में, मेजॉरिटी जो है ना जीरो टैक्स में है. हम तो आपका माध्यम से मैडम को ये बोलना चाहता है, जब 5 लाख तक जो है ना अगर जीरो टैक्स का रिटर्न्स बहुत ज़्यादा है तो जिस तरह से आप पेज नंबर 29 में पैरा 151, 152 में जो सीनियर सिटीजन को जिस तरह से दिया है उसी तरह से जो 5 लाख इनकम का वाला को भी जो है उसको एग्जम्प्ट करे, उससे थोड़ा ठीक रहेगा. उसी तरह से उसी पेज में पैरा 155 में आप डिस्प्यूट रेजोल्यूशन कमेटी लगा दिया. ये बहुत अच्छा है, इट इज़ ए गुड मूव, बट उसका साथ साथ जो है ना उसका टाइमलाइन फिक्स करना चाहिए. उसको DSRC जो आप ये कर दी है, मगर उसका साथ साथ जो है ना आप टाइमलाइन भी अगर फिक्स करें तो वो अच्छा रहेगा. उसमें मैडम फाइनेंस मिनिस्टर ने पेज 31 पैरा 165 में हाउसिंग फॉर ऑल के लिए, सबके लिए जो हाउसिंग 2022 के लिए 22 तक पूरा देश में जितना आदमी जिसका पास जो है ना घर नहीं है, जो गरीब है, वो सब गरीब लोगों को हाउस देने के लिए आप जो प्रपोज किया. इसमें हमारा जो रिक्वेस्ट है, तेलंगाना स्टेट में हम लोग डबल बेडरूम का जो स्कीम लगाया,
अगर वो गरीब तो है, वो गरीब जो है ना बाल बच्चे का साथ रहने में, एक रूम में रहने में बहुत दिक्कत होता है। कम से कम 2 रूम रहने से उसका जो है ना थोड़ा बाल बच्चा का साथ जो है ना रहने में थोड़ा ठीक रहेगा। ये स्कीम को जो तेलंगाना का डबल बेडरूम स्कीम को पूरा एंटायर कंट्री में देने के लिए हम आपका माध्यम से जो है ना गवर्नमेंट को सूचना कर रहे हैं। उसी तरह से एग्रीकल्चर प्रोडक्ट का बारे में पेज 36 188 में AIDEC का चेस लगा दिया है। कोई भी चेस और सरचार्जेस लगाते हो तो उसमें गवर्नमेंट का मेनली जो है ना स्टेट गवर्नमेंट्स का रेवेन्यू जो है ना इफेक्ट करता है। अब जो चेस जो है ना जो इसमें जो लगा दिया है, वो चेस में जो है ना हम लोगों को स्टेट गवर्नमेंट्स का रेवेन्यू में इफेक्ट करेगा, इसलिए उसके बारे में थोड़ा सोचे। వరంగల్ గ్రేటర్ లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనలో అశాస్త్రీయంగా ఉన్న డివిజన్లను సరిచేయాలన్నారు. వరంగల్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందని, ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని జోసెన్ చెప్పారు. గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పీఠం తమకే దక్కుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. వాళ్ళ లోపల కూర్చొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా ఏదైతే చేసిందో ఒక తప్పుల తడకగా ఇలా డీలిమిటేషన్ జరిగింది. దానిలో కొన్ని ఇలా ఏది చేసినా ఇలా అధికారులను బలి చేస్తున్నారు తప్పితే చేసేది ఒకరు బలయ్యేది ఒకరు అవుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఎవరిని సస్పెండ్ చేస్తున్నారు. ఇలా పోలీస్ అధికారులు కూడా ఏ విధంగా సస్పెండ్ అవుతా ఉన్నారు, ఎవరి కోసం ఎవరైతున్నారు అనేది మనం చూస్తాం. ఇక పునర్విభజన చూసినట్టయితే 1వ డివిజన్ చేసిండు, హసన్పర్తిలో మొదలుపెట్టి. హసన్పర్తిలో ఒక గ్రామంలో మొదలుపెట్టినప్పుడు ఆ గ్రామం స్టార్టింగ్ నుంచి ఏదైతే గ్రామం ఉంటుందో గ్రామం నుంచి ఉండాలి. హసన్పర్తిలో బీజేపీ గెలవబోతున్నది కాబట్టి అది ఎక్కడ ఒక పక్క నుంచి దాన్ని స్టార్ట్ చేసి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ఇంటికాడ నుంచి స్టార్ట్ చేసి డివిజన్ స్టార్ట్ అవుతుందో 1వ డివిజన్ అనేది ఆ గ్రామం మొత్తం ఉంటుంది. సగం గ్రామం నుంచి, సగం కూడా కాదు, పావు గ్రామం నుంచి మొదలుపెట్టి మిగిలింది చేసి ఒకటే బ్లాక్. అంటే ఏ విధంగా అంటే ఇవాళ వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి. ఒక్క డివిజన్ను మీరు చూసినట్టయితే 4 ముక్కలు, అంటే ఒక డివిజన్ గెలవబోతున్నది కాబట్టి ఈ ముక్కను ఒక దిక్కు, ఈ ముక్కను మన తూర్పు కోటను, పశ్చిమ కోటను ఒక దిక్కు, ఇట్లా ఏది కూడా ఒక పద్ధతి లేకుండా, ఒక శాస్త్రీయంగా లేకుండా శివనగర్. అదేవిధంగా ఒకటి చెప్పిండ్రు, మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు పక్కనున్న దానికే సెట్ చేస్తాం, అటు పక్క దానికి చేయము. వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ సామాజిక వర్గానికి అనుకూలంగా రోడ్డు, మెయిన్ రోడ్డు మీద దానికి ఉన్నదాన్ని ఈ పక్క డివిజన్ దాన్ని కలపడం, అంటే అక్కడ కూడా గెలుస్తుందనే ఉద్దేశంతో ఎంతసేపటికి ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. అర్హులైన వారు తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత లేదని జవదేకర్ వివరించారు. 30 दिन का एवरेज रोज 3,77,000 था. मार्च में वो 15,54,000 हो गया, लगभग 4 गुना से ज़्यादा बढ़ा. और पिछले सप्ताह में भी रोज 20 लाख हुए और कल 32 लाख हुए. तो भारत में वैक्सीनेशन का काम अच्छे तरीके से चल रहा है और तेजी से भी चल रहा है. आपको ये भी मालूम है कि पहले हेल्थ वर्कर्स और फ्रंटलाइन वर्कर्स, इन सब के लिए वैक्सीनेशन की सुविधा की गई और वो आज भी जारी है. कुछ लोग जो बचे हैं उनका आज भी हो सकता है. फिर 16 फरवरी से 60 से ऊपर जो बुजुर्ग है उन सबको, जिनकी उम्र 60 से ऊपर है, ऐसे सभी लोगों को वैक्सीन मिलने की सुविधा उपलब्ध करी थी. और 45 to 60, 45 से 60 तक जिनकी उम्र है, अगर उनको कोई बीमारी है तो बीमारी का सर्टिफिकेट लाने के बाद ही उनको वैक्सीन अभी तक मिलता था. అసోం శాసనసభ ఎన్నికలకు అధికార బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది.
గువాహటిలో సంకల్ప పాత్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సర్బానంద సోనోవాల్ నాయకుల నేతృత్వంలో అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలను పొందుపరిచింది. ఈ కార్యక్రమంలో నడ్డాతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 115 స్కీమ్లు తీసుకురాగా పశ్చిమ బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీ 115 స్కామ్లు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. మమతా పాలనలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల సంఖ్య మరింత పెరగడం ఖాయమన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గోసాబాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. भारत माता की जय जय श्री राम, 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 जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम। हो गया क्या जय करा दमदार? पक्का? तो मेरे साथ दोनों हाथ उठाओ, पीछे दूर दूर खड़े लोग भी उठाएं, हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए। 1 तारीख को तृणमूल कांग्रेस को हटाना है। मेरे साथ मुट्ठी बींचिए और बोलिए भारत माता की जय, भारत माता की जय। रहने दो ना, तुम माइक रख दो नीचे, माइक नीचे रख दो, बंद कर दो, बैठ जाओ तुम पीछे। मंच पर उपस्थित भारत सरकार के मंत्री भाई कैलाश चौधरी जी, राजस्थान में प्रतिपक्ष के उपनेता श्री राजेंद्र राठौड़ जी, हमारे सांसद हरीश त्रिवेदी जी, जिला अध्यक्ष
24 परगना श्री सुनीप दास जी, श्री गोपाल देवनाथ जी, श्री सोमेन कमिला जी। మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో సుమారు 10 మంది మృతి చెందారు. గ్వాలియర్ పురాణి చవానీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తాటికి ఆటో నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగనయాన్. ఇందులో భాగంగా 4 భారత ఆస్ట్రోనాట్లను తొలిసారి నింగిలోకి పంపనున్నారు. కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అంతా సిద్ధమైపోయి ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కాబోతున్నా మన ఆస్ట్రోనాట్లు మాత్రం సిద్ధంగా ఉన్నారు. రష్యాలో ఏడాది శిక్షణను వాళ్లు పూర్తి చేసుకున్నారు. గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ గగనాట్లను తాము కలిసినట్లు రష్యన్ స్పేస్ స్టేట్ కార్పొరేషన్ హెడ్ డిమిత్రీ రోగోజిన్ చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో ద్వైపాక్షిక స్పేస్ ప్రాజెక్టులపై భారత రాయబారితోనూ మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ ఆస్ట్రోజనాట్లకు ఇండియాలో మాడ్యూల్కు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు గతంలో ఇస్రో వెల్లడించింది. ఈ మిషన్ కోసం భారత ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా భారత్ తరపున వన్డేలోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్తో మొదటి వన్డే మ్యాచ్కు అతనితో పాటు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వన్డే క్యాప్ అందుకున్నాడు. ప్రసిద్ధ్కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఏడాది ఆరంభంలో పాండ్యా సోదరుడు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ నుంచి క్యాప్ అందుకున్న కృణాల్ తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లు అభినందనలు తెలిపిన తర్వాత హార్దిక్ కృణాల్కు హత్తుకుని ఓదార్చాడు. ఓవైపు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు, మరోవైపు పవర్ఫుల్ తలైవి ట్రైలర్ విడుదల వేసి పుట్టినరోజున కంగనా రనౌత్ సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సినీ నటి జయలలిత బయోపిక్ తలైవిలో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. అమ్మ పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటల్లా పేలుతున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ஒரு சினிமாக்காரியை வச்சு எங்களுக்கு அரசியல் சொல்லி கொடுக்கறதுங்கிறது இது ஆம்பளைங்க உலகம். ஆம்பளைங்க தான் ஆளணும். ஒரு பொம்பளை கையில கட்சியை கொடுத்து பின்னாடி நிற்கிறோம். மக்கள் ஜெயாவதா அவரோட அரசியல் வாரிசா பார்க்குறாங்க. மாஸ்டர் ரெடி, கிளாப்பிங், ஸ்டார்ட் கேமரா. பிரமாதம் சார், பிரமாதம் சார். ஒன் ஸ்டில் ப்ளீஸ். இந்த மக்களுக்கு
தான் செய்யணும். புது வாழ்க்கைக்கு வா. இத்தனை பேர் ஆடி சந்தோஷப்படுத்துறது புது வாழ்க்கை இல்லையா? அரசியலுக்கு வா. உன்னை ஜெயிக்கணும்னு நினைக்கிற அளவுக்கு நீ ஒன்றும் பெரிய ஆள் இல்லை. நேத்து பெஞ்ச மலையில முளைச்ச காளான். ஆலமரத்தை அசைக்க பார்க்காத. யாரு காளான் யார் ஆலமரம்னு காலம் பதில் சொல்லு. Madam Prime Minister, if you give an ounce to Tamil Nadu, it will give you back a pound. I didn't know South Indians can speak such good English. I also didn't know North Indians can understand such good English. மகாபாரதத்துல பாஞ்சாலிக்கும் இதேதான் நடந்துச்சு. அவ புடவையை இழுத்து அவமானப்படுத்தின கௌரவர்களோட கதையை முடிச்சு கூந்தலை முடிச்சு சபதத்தை முடிச்சா. அந்த மகாபாரதத்துக்கு இன்னொரு பேர் இருக்கு, ஜெயா. உங்களோட வெற்றி ஒவ்வொரு தமிழ் பெண்ணோட வெற்றி. எனக்கு அரசியல் வேண்டாம். இந்த தேர்தலை பணபலத்தால மட்டும்தான் ஜெயிக்க முடியும்னு நினைக்கிற யாரும் எனக்கு தேவையில்லை. இது போர், மக்களுக்கான போர். உயிர் போற வரைக்கும் போராடுவோம். நீ மக்களை விரும்பினா மக்கள் ஒன்று விரும்புவாங்க. அது அரசியல். என்ன அம்மாவா பார்த்தீங்கன்னா என் இதயத்தில் உங்களுக்கு இடம் இருக்கும். என்ன வெறும் பொம்பளையா பார்த்தீங்கன்னா తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, పాఠశాలల్లో బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం. ఓడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల, జలకళ తీసుకువచ్చామని మంత్రి హరీష్ రావు ఆనందం. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పెట్టుబడులు, వెనుకబడిన జిల్లాలకు పరిశ్రమలు విస్తరిస్తామన్న మంత్రి కేటీఆర్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి, పునర్విభజన చట్టం అమలు చేయాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీవన్ న్యూస్. నమస్కారం.